నాకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పవా? ఆల్ ద బెస్ట్. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కాకుండా పిహెచ్డి ఎగ్జామ్ మంచిగా రాపించి తీసుకొని వస్తా అన్నమాట. చూద్దాం మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఎంత ఈజీగా వచ్చిందో ఎంత హార్డ్గా వచ్చిందో అసలుకి తెలియదు ఆమె ఎట్లా రాసిందో. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు శ్రీజుకి ఫైనలీ ఎగ్జామ్. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చదువుతూనే ఉంది. మా ఇంటికి ఇంకొక మనిషి వచ్చింది. ఇప్పియా నేను అస్సలుకి ఇప్పియా ఈ దొంగదాన్ని. శ్రీజక్కకి ఎగ్జామ్ ఉంది, నడు బయట నడు, మనం ఇక్కడ టైం పాస్ చేయొద్దు, నడు. ఏందక్క పో అక్క. షవ్వా వీళ్ళకి ఐఫోన్ ఉండదు, పాడు ఉండదు, ఏముండదు. షాక్ కొట్టిందా మమ్మీ? షాక్ కొట్టినందుకు కింద పడిందంట. శ్రీజుకి ఎగ్జామ్ అని మెల్లగా మాట్లాడుతుంది. జస్ట్ టెలింగ్ హార్డ్. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చదివిందే చదువుతుంది. దాన్ని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. అసలుకి నాకు బుక్ ఓపెన్ చేస్తే చదవబుద్ధి కూడా కాదు. అట్లాంటిది అది కంటిన్యూస్గా ఆఫీస్కి లాగిన్ చేసి కూడా పక్కన ల్యాప్టాప్ బుక్స్ పెట్టుకొని చదువుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని డిస్టర్బ్ చేయలేను. చదువుకొని నా కన్ను చూడండి, ఒక కన్నుకి ఈ కన్ను ఇక్కడ వాసింది, ఈ కన్ను నార్మల్గా ఉంది, ఈ కన్ను ఇట్లా మూసి తెరుస్తుంటే నొప్పి అవుతుంది. ఎందుకు అనేది నాకు కూడా తెలియదు. చూద్దాం ఆమె ఎంతవరకు ప్రిపేర్ అయ్యింది అని. డిస్టర్బ్ చేద్దాము ఒక సెకండ్. హలో, గుడ్ మార్నింగ్. ఎట్లుంది ప్రిపరేషన్? అయిపోయింది, బట్ టెన్స్డ్. ఇప్పుడా? ఎగ్జామ్ మొన్నటి నువ్వు ఏం టెన్షన్ పడకు, మేము ఉన్నాము, నువ్వు అస్సలకి టెన్షన్ పడకు, మంచిగా రాయి, బిందాస్గా రాయి, ఏమైతే అది చూసుకుందాం. నాకేమీ అయితలేదక్క, నేను రిలాక్స్గా ఉన్నా అనేది. ఇప్పుడు టెన్స్ అవుతుందంట బికాజ్ ఈరోజు ఎగ్జామ్ కాబట్టి. సో మొత్తం ప్రిపేర్ అయిపోయిందంట, ఇంకాసేపు ప్రిపేర్ అవుతుంది. నాకు టైం ఉంది. ఆమెను డిస్టర్బ్ చేయకుండా డోర్ మూసేసి నేను ఆ పార్టీకి రెడీ అయిపోయింది అనుకో, ఆమెని లేట్ చేపియ్యా. లెట్ మీ బ్రష్ అండ్ దెన్ నెక్స్ట్ ఏందో చూద్దాం. నా ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ పెరిగిపోయినాయి. అలాగే నేను ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ చేస్తాను. ఈరోజు నేను అగారో వాళ్ళ 2-in-1 ఫేషియల్ హెయిర్ రిమూవర్ యూస్ చేస్తున్నాను. ఇట్ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. రౌండ్ షేవర్ హెడ్, దాంతోపాటు ఐబ్రో ట్రిమ్మర్ హెడ్ కూడా వస్తుంది. ఒక స్మాల్ క్లీనింగ్ బ్రష్, వైర్ ఛార్జింగ్ చేసుకోనికే సూపర్ హ్యాండీ. దీంట్లో డ్యూయల్ రొటేటింగ్ స్టీల్ బ్లేడ్స్ ఉన్నాయి, దానివల్ల హెయిర్ని జెంటిల్గా రిమూవ్ చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఐబ్రోస్, అప్పర్ లిప్, చిన్, చిక్స్, అలాగే ఫోర్హెడ్ మీద కూడా యూస్ చేయొచ్చు. ఇది చార్జబుల్. అలాగే నేను 1 hour 50 minutes ఛార్జ్ చేస్తే నాకు 90 minutes ఆఫ్ యూసేజ్ ఇస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఇట్స్ ట్రావెల్ ఫ్రెండ్లీ, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఒకవేళ మీకు కానీ ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్అవుట్. కి పోయేటప్పుడు కమ్మలు, రింగు, బ్రాస్లెట్, చైన్ ఇవన్నీ ఏవి పెట్టుకోవద్దంట, ప్రతిసారి తీసిపోతుంది. మేబీ మొక్కమ్మని ఇట్లా చేస్తుందా? అందరూ లేదు, అక్కడ తీసేస్తారు. అప్పుడు అక్కడ ఎక్కడంటే అక్కడ పడేస్తారు. గోల్డ్ పెట్టుకొని పోతాయి. ఓకే, ఎగ్జామ్కి లేట్ అవుతున్నా సరే వాళ్ళ ఫ్రెండ్స్తోని వీడియో కాల్ చేయాల్సిందే. ఆడ అసలుకి టైం లేదు. నాకేం ప్రాబ్లం ఉంది? చెప్పని ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. మా మమ్మీ తినిపిస్తుంది. ఏ అను, నీకు తినిపిస్తుందా అమ్మమ్మ? తినిపిస్తుందా? చూడు, ఇంత కూడా వేస్ట్ చేస్తలేదు అసలు. కాను గుడ్ గర్ల్ అమ్మ. మా అను రోజు ఇట్లా వీడియో ఆన్ చేస్తే మొత్తం తింటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మమ్మ. అను, నువ్వు ఆ బుక్కులు పట్టుకొని ఏం చేస్తావు శ్రీజ? మళ్ళా ఉంది, కార్లోనే కూర్చుంటా కదా 2 గంటలు. మమ్మీ నన్ను డ్రైవింగ్ జాబ్ చేపిస్తుంది మమ్మీ. వీళ్ళకి ఇంత సిగ్గు అనిపించదు. నేను దాన్ని దించి మళ్ళీ పికప్ చేసుకుంటా అని ప్రామిస్ చేసిన. ఈ బుక్కులన్నీ తీసుకొని ఆమె కార్లో చదువుకుంటుందంట. నేను ఏం చేయాలి? కార్లో పెట్టుకున్నావా? దాంట్లో పెన్ను నాకెందుకు మమ్మీ? నాకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పవా? ఆల్ ద బెస్ట్. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కాకుండా పిహెచ్డి ఎగ్జామ్ మంచిగా రాపించి తీసుకొని వస్తా అన్నమాట. చలో లెట్స్ గో గైస్. బాయ్ అను, నేను శ్రీజక్క పోతున్నా. అంత సీన్ లేదు. నడు ఇక. ఈసారి మా శ్రీజచ్చని మంచి రాయాలి. థ్యాంక్స్ అక్క. బాయ్ తల్లి.
బాయ్ అను. ఆల్ ది బెస్ట్ చెప్పు అక్కకి. థ్యాంక్ యూ. దా కూర్చో. ఎగ్జాక్ట్ గా లొకేషన్ పెడతావా? అదే కదా బ్రిడ్జ్ దిగిన వెంటనే కదా. మొన్న లాస్ట్ టైం నించున్నావు చూడు అదే. ఒక 15-20 minutes లో రీచ్ అయిపోతాం మనం. చూసినాము ఇది కూడా ఒక 1 hour నేను సెక్యూరిటీ గార్డ్ పని చేస్తా. వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది, సో షీ వోంట్ బి కంఫర్టబుల్ రికార్డ్ చేయను. దిగిన తర్వాత మాట్లాడదాం. పట్టుకుంటా. బుక్స్ అన్ని ఉన్నాయి కదా. అన్నీ ఇంటికి వచ్చేసాము. అక్కడ నన్ను ఉండనియలే బై ద వే. ఆడ చాలా కార్స్ వచ్చినాయి, ఆడ స్పేస్ లేదు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎలా కొట్టేసినారు. ఆల్రెడీ ఇట్స్ 1:30, 2:30కి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడ బయట కూర్చొని చదువుకుంటా అన్నారు. సరేలే అని ఇంకా నేను వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేస్తున్నా. సో ఈసారి మంచిగా రాయాలి. రివైజ్ చేస్తుండే. ఐ డెంట్ క్యాప్చర్డ్ మచ్. మా అమ్మనేమో ఇక్కడ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడే వచ్చేసావా పప్పీ అంటుంది. నేను కూడా మీతో పాటు వస్తా, డ్రాప్ చేస్తా. అలా ఏమీ ఉండవు మా ఇంట్లో. మమ్మీ నడవండి, నేను కూడా మీతో పాటు వస్తా, డ్రాప్ చేసి వద్దాం. ఏయ్ నేను దించి ఆడ ఇంతసేపు కూర్చొని వచ్చిన. మళ్ళా టమాటా రసం, దీంట్లో ఏముంది, గోకరకాయ, టమాటా చట్నీ. కల్ అవుతుంది 2:30 కూడా అవుతుంది. తినేద్దాము. తిని కాస్త యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పని ఉంది, అది చేసుకొని శ్రీజుని పిక్ చేసుకొని వెళ్దాము. ఎంత ఈజీగా వచ్చిందో ఎంత హార్డ్గా వచ్చిందో అసలుకి తెలియదు. ఆమె ఎట్లా రాసిందో ఇప్పుడు ఆమెను కలిస్తే కానీ మనకి ఐడియా లేదు. ఫైనల్గా అయితే ఆమె ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు వచ్చేసిన. టైంకి వచ్చిన. ఇంకొక 2-3 minutesలో ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ చిన్న స్పేస్, అక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఈ గల్లీలో ఎగ్జామ్, ఈ చిన్న స్పేస్లా రోడ్ మీద పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అందరు పేరెంట్స్ వచ్చినారు. ఐఎమ్ నర్వస్, లైక్ లిటరలీ నర్వస్. ఎట్లా రాసిందో ఏమో ఎగ్జామ్, పేపర్ ఎట్లా వచ్చిందో ఏమో. లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం పొజిషన్ పెద్దదానికి రాసింది. సో ఆమె వచ్చిన తర్వాత ఆమెనే అడుగుదాం, కనుక్కుందాం. టూ ఇస్ బ్యాక్. ఎగ్జామ్ మంచిగా రాసిందంట. హోప్ఫుల్లీ రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చేసేయాలి. రిజల్ట్స్ ఎప్పుడు బై ద వే? 1.5 months, 40-45 days. 40-45 daysలో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది శ్రీజుది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది అవన్నీ అవ్వడానికి. ఓకే. సో ఫైనల్గా శ్రీజు ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట తొందరలో. ఎగ్జామ్ అయితే మంచిగా రాసిందంట. పేపర్ కూడా ఈజీగా వచ్చిందంట. అంటే చదువుకునే వచ్చినాయి. ఈజీ ఎప్పుడు ఉండదు పేపర్ అయితే కాదు, అది మోస్ట్లీ అనలైటికల్ ఎక్కువ ఉంది, అప్లికేషన్ బేస్డ్. బట్ హోప్ఫుల్లీ ఈసారి నేను అనుకున్నట్టు రిజల్ట్స్ రావాలి అని మీరందరు కూడా ప్రే చేయండి. డెఫినెట్ గా. సో శ్రీజు ఏం ఎగ్జామ్ రాసినావు శ్రీజు? నాకు కూడా తెలియదు ఏం ఎగ్జామ్ నేను ఏం ఎగ్జామ్ రాస్తానో తెలియదు కూడా. నాకు ఎగ్జామ్లు తెలియవు. పైసలు కట్టాలా? బేసిక్ గా నేను రాసిన ఎగ్జామ్ యూజీసీ నెట్, అది పిహెచ్డి కి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కి, జేఆర్ఎఫ్ కి కూడా ఉంది. అండ్ మోస్ట్లీ పిహెచ్డి కన్నా ఎక్కువ నెట్ కి ఇంకా జేఆర్ఎఫ్ కోసం రాస్తాం కాబట్టి నేను కూడా దానికోసమే రాసిన. లెట్స్ హోప్ వస్తే మంచిదే కదా. సో ఇది సీన్. అండ్ నాకు ఒక డ్రీమ్ యూనివర్సిటీ కూడా ఉంది, దాంట్లో సీట్ రావాలి అని మొక్కుకుంటున్నా. ఇంకా అది మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రాసెస్ తెలుసుకుందాము. ట్రాఫిక్ అయితే పీక్స్ లో ఉంది. ఇంటికి వెళ్ళిపోవాలా. శ్రీజు ఇంకా రిలీఫ్ అయిపోయాక 2 రోజులు ఎంజాయ్ మనం. సాటర్డే సండే శ్రీజు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంది. ఇక్కడ మేడం చూడండి ఎంత రిలాక్స్డ్ గా కూర్చుందో. అసలుకి బుక్స్ అన్ని మూసేసి మరీ కూర్చుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు మేడంకి సెలవు. ప్రస్తుతానికి టైం వచ్చి 10 అవుతుంది. అండ్ ల్యాండ్ దగ్గర మెటీరియల్ వస్తుంది. సో హ్యావ్ టు గో చెక్ అండ్ కమ్ బ్యాక్. శ్రీజు నాకు ఏడుంది గేట్ తీయనీకి వచ్చింది. సో ఐ డోంట్ థింక్ సో ఈ రాత్రి నేను ఏమన్నా చూపించగలుగుతానో లేదో. సో ఈ వీడియోకి ఇంతే. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై బాయ్.